టీవీ5 ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈ రోజున మనము మళ్ళీ గురువారం రెండో ఎపిసోడ్కి లీగల్ అండ్ ఇమిగ్రేషన్ షోకి మీ అందరికీ స్వాగతం. మనతోటి పోయినసారి సునీత గారు ఉన్నారు. సునీత క్రోసూరి, వెరీ లీడింగ్ అటర్నీ ఇన్ న్యూ జెర్సీ. She's with us and we are going to have a very good topic today, interesting and very important topic today, that is will and estate planning గురించి మనందరికీ చాలా విపులంగా ఇంపార్టెంట్ విషయాలు, మనకి కావాల్సిన విషయాల్ని ఒక గంట సమయంలో మనము ఏ రకంగా మనకు ఉపయోగపడతాయి అనేది కలిసి తెలుసుకుందాం ఆవిడతోటి. థ్యాంక్ యూ సునీత గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు టీవీ5 స్టూడియో. మీరు లాస్ట్ టైం మీతో కలిసి నేను రియల్ ఎస్టేట్ స్టో చేశాను. చాలా మంది మన ప్రేక్షకులు చూశారు, అది చాలా క్వశ్చన్స్ వచ్చినాయి, చాలా మంచి టాపిక్స్ని మనం కవర్ చేయగలిగాము. బట్ ఇంకా చాలా క్వశ్చన్స్ తోటి చాలా మంది వస్తున్నారు. బట్ ఆ కార్యక్రమాన్ని మళ్ళీ నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ చేసుకుంటూ ఇప్పుడు ఒక అమెరికాలో జరుగుతున్న చాలా అంటే చేంజెస్ తోటి కొన్ని సంఘటనలతోటి సంబంధం ఉన్న ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్. అందరూ ఇది ఇంపార్టెంటా కాదా, అసలు దీని గురించి తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ టాపిక్ని మనము మన ప్రేక్షకులందరికీ ఈరోజు చెప్పడానికని చెప్పి విల్ అండ్ ఎస్టేట్ ప్లానింగ్ గురించి తీసుకున్నాము. స్వతహాగా సునీత గారు ఇంతకుముందు చాలా మంది క్లయింట్స్కి ఈ విషయంలో హెల్ప్ చేశారు. పర్సనల్గా మేము కూడా టీవీ5 తరఫున మా దగ్గరికి హెల్ప్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆవిడ దగ్గరికి పంపించాము. ఈ విషయంలో మంచి అనుభవం ఉన్న సునీత గారి దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకుందాము. థ్యాంక్ యూ సునీత గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ అ లేమ్యాన్, అంటే నాకు అసలు ఏం తెలీదు విల్ అండ్ ఎస్టేట్ ప్లానింగ్ అంటే ఏంటండి, అంటే విల్ అంటే ఏంటి, ఎస్టేట్ అంటే ఏంటి, అంటే దీని గురించి అసలు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అంటే ఇది ఓన్లీ మనం బయట నుంచి వచ్చాం కాబట్టి మనం తెలుసుకోవాలా, లేకపోతే ప్రతి ఒక్కరికి ఉండాల్సిన తప్పనిసరి అయిన డాక్యుమెంట్ ఏదన్నా? ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. థ్యాంక్స్ లక్ష్మి గారు, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మనము విల్ అనేది మనకు అవసరమా కాదా అనేది మనం ఇండియాలో కూడా చూస్తుంటాము. జనరల్గా మనం ఏమనుకుంటామంటే విల్ అనేది ఎప్పుడో ఎండ్ టైంలో మనం రాస్తారు, ఎవరెవరికి ఏమేమి ప్రాపర్టీ అలా అనుకుంటాము. అది ఒక మనకి తప్పు అభిప్రాయం అనమాట. విల్ ఎస్టేట్ రెండు డిఫరెంట్ అండి. విల్ ఎస్టేట్ ప్లానింగ్ అనేది మనం ఒక ఇల్లు ఉంటుంది, మనకు ఒక కార్ ఉంటుంది, ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, అదంతా ఒక ఎస్టేట్. ఆ ఎస్టేట్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనే దానికోసం ఒక డాక్యుమెంట్ ఉంటుంది. రెండు ఒకటే. ఆ డాక్యుమెంట్ని మనము విల్ అంటాము. విల్ రాస్తే దాని ప్రకారం ఎవరెవరికి ఏంటి అనేది మనకి రాసుకోవడానికి అవసరం ఉంటుంది అనమాట. డెఫినెట్గా, థ్యాంక్ యూ సో మచ్. సో అంటే ఎలా అండి, దీంట్లో ఏమేమి కవర్ అవుతాయి మనము, అంటే ఏదైనా స్పెసిఫిక్గా ఆస్తిపాస్తులు ఉంటే రాయాలా, లేకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ముఖ్యమైన ఇన్సిడెంట్ ఈ మధ్యన జరిగింది. లాస్ట్ బుధవారం నాడు మనము శ్రీనివాస్ని కోల్పోయాము, శ్రీనివాస్ కూచిపట్లని కోల్పోయాము. వాళ్ళ కుటుంబానికి టీవీ5 తరఫున చాలా సంతాపం తెలియజేస్తున్నాం ఈ రోజున. అండ్ అలాగే సునైన ధైర్యానికి కూడా డెఫినెట్గా మేము అండదండగా ఉంటాము. మన తరఫున మనం చేయగలిగింది చేద్దాము. ఆ అమ్మాయి ఎంతో నిబ్బరంగా ఓపిక్గా తన హస్బెండ్ చేయాలనుకుంటున్న కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్ళాలి మళ్ళీ అనుకుంటూ అమెరికాకు మళ్ళీ నేను వస్తాను అని చాలా ధైర్యంగా చెప్పింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని మనము డెఫినెట్గా సపోర్ట్ చేద్దాము. సో ఈ నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు ఏమన్నా జరిగినప్పుడు మీ నుంచి ఎలాంటి సహాయాన్ని మేము అంటే మీ నుంచి అంటే ఈ విల్ ఎస్టేట్ అనే ప్లానింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సునైనాకి వాళ్ళ హస్బెండ్ విల్ అండ్ ఎస్టేట్ ప్లానింగ్ చేసి ఉంటే ఏం లాభాలు జరుగుతాయి, చెయ్యకుండా ఉంటే ఎలా, ఇప్పుడు నష్టం ఏంటి జరుగుతుంది అనేది మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆ సిచ్యువేషన్ బట్టి మనం ముందుకు వెళ్ళొచ్చండి. తప్పకుండానండి. చాలా విషాదకరమైన సంఘటన. సునైనాకి చాలా కండోలెన్సెస్ అండ్ సింపతీస్ ఫ్రమ్ ఆల్ ద ఆర్గనైజేషన్స్తో మనం కూడా చాలా బాధపడ్డాము ఇలా జరిగినందుకు. మనకి ఒక విషయంలో ముందు జాగ్రత్త చేసుకొని, ఒకవేళ వాళ్ళు విల్లు రాసుకొని ఉండుంటే, పవర్ ఆఫ్ అటార్నీ ఒకటి రాసుకొని ఉండి సునైనాకి చాలా విషయాల్లో చాలా సహాయంగా ఉండుండేది. ఇప్పుడు శ్రీనివాస్ గారి బ్యాంక్ అకౌంట్లు కానీ, కారు కానీ, హోమ్ మోర్ట్గేజ్ కానీ, ఏదైనా ఆయన లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఏదైనా సరే వైఫ్గా ఆమెకి ముందే పెట్టి ఉండుంటే ఆమెకి చాలా వరకు ఈజీ అయిపోయి ఉంటుంది అన్నమాట. కోర్టుకు వెళ్ళి మనం అయిపోతుంది, ఆల్రెడీ జరిగి ఉంటుంది కాబట్టి అక్కడ సిచ్యువేషన్ తీసుకొని మనం అయి ఉంటే మంచిగా జరిగిపోయి ఉంటే
వాళ్ళు ఇలా ఈజీగా ఉంటది వాళ్ళకి. ఒకవేళ జరగకపోతే జరగకపోతే చాలా రకాలుగా మనం అంటే హస్బెండ్ చనిపోయారంటే రిలేషన్షిప్ చూపించమంటారు. ఒక డాక్యుమెంట్ కనుక మనకి పవర్ ఇచ్చి ఉంటే వైఫ్ కి, అది తీసుకుని వెళ్తే మీకు ఎనీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయడానికి కానీ, క్రెడిట్ కార్డ్ పే ఆఫ్ చేయడానికి కానీ, కార్ లోన్ పే చేయడానికి కానీ అన్నిటికీ కూడా ఈ అమ్మాయికి లీగల్ గా అథారిటీ ఉంటుంది. పవర్ ఆఫ్ అటార్నీ ఉండుంటే, ఒక విల్ ఉంటే, ఈ డాక్యుమెంట్లో ఇతని యొక్క బెనిఫిషియరీ నేను అని చూపించుకుని ఉంటే ఆమెకి చాలా లీగల్గా చాలా వీలుగా ఉంటుంది అనమాట. సో అందుకోసమే మనకి ఇటువంటి అవాంతరాలు జరుగుతాయో ఎప్పుడు మనకు తెలియదు. మనం అందరం ప్రిపేర్డ్గా ఉంటే చాలా మనకి సహాయంగా ఉంటుంది. యా, దట్స్ చాలా ఇంట్రెస్టింగ్ అండి. అంటే మంచి ఈరోజు టాపిక్ని మనం తీసుకున్నాము. అట్లాగే TV5 ప్రేక్షకులందరికీ వన్స్ అగైన్ మీరు కాల్స్ చేసి మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మాకు కాల్ చేయండి. 631-867-1289, అలాగే 631-867-1291, 631-867-1293కి కాల్ చేయండి. మీ క్వశ్చన్స్ని సునీత గారు ఆన్సర్ చేస్తారు. అట్లాగే సో మీరు ఇందాక అన్నట్టుగా సునీత గారు, ఒకవేళ అంటే ఫస్ట్ విల్ రాయించుకోవాలి అని అంటే మనము మొన్న మాట్లాడుకున్నట్టుగా ఏ స్టేట్కి ఆ స్టేట్కి వెళ్ళాలా అండి, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? మీరు న్యూజెర్సీలో ఉన్నారు కాబట్టి అది ఎలా స్టార్ట్ చేయొచ్చండి? యా, దానికి ఏంటంటే మనము విల్ అనేది స్టేట్ స్పెసిఫిక్ అండి. స్టేట్ స్పెసిఫిక్ అగైన్. సో మనము న్యూజెర్సీలో ఉంటే న్యూజెర్సీ అటార్నీ ద్వారా రాయించుకోవాలి. ఇంకొక మనం న్యూజెర్సీలో రాయించుకున్న విల్లుని తీసుకుని న్యూయార్క్లో మళ్ళీ అమెండ్ చేసుకుని కొంచెం మళ్ళీ అక్కడ రిజిస్టర్ చేసుకుంటే అది కూడా పనికొస్తుంది, మూవ్ అయితే. లేదంటే న్యూజెర్సీలో ఉంటే ఇట్ ఈస్ ఓకే. అలా కాకుండా విల్స్లో కొంచెం అడ్వాన్స్డ్ ఉంటాయి, ట్రస్ట్ అంటారు. ఆ ట్రస్ట్లు కనుక మనం ఫామ్ చేసుకుంటే దోస్ ఆర్ స్టేట్ స్పెసిఫిక్ కాదనమాట. దే కెన్ బి ఎనీ స్టేట్లో, డెలవేర్లో స్టేట్ పెట్టుకొని ట్రస్ట్, ఇట్ కెన్ బి పార్టిసిపేటెడ్ ఇన్ ద న్యూజెర్సీ, న్యూయార్క్ అలా చేయొచ్చు అనమాట. అది కొంచెం అడ్వాన్స్డ్ ప్లానింగ్, అంత అవసరం ఉండదు అందరికీను. కానీ బేసిక్ విల్ మాత్రం స్టేట్ స్పెసిఫిక్గా ఉంటుంది. యా, అది చాలా కొత్త టాపిక్ చెప్పారు. మళ్ళీ దాన్ని మనం లాస్ట్లో ఒకసారి మాట్లాడదామండి. మీరు స్పెసిఫిక్గా చెప్పొచ్చు ఇన్ఫర్మేషన్. బట్ బేసిక్గా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇక్కడ అంటే సడన్గా అంటే రెండు రకాలుగా ఉంటారు కదండి. ఒకళ్ళేమో అంటే మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఫ్యామిలీలో ఎవరైనా కూడా ఒకసారి హస్బెండ్ చాలా బాగా చూసుకొని అన్ని వాళ్ళే ఆర్గనైజ్డ్గా చేస్తున్నప్పుడు వైఫ్కి పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. అట్లాగే వైఫ్ అన్నీ చేస్తూ ఉందనుకోండి, హస్బెండ్కి పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. అట్లాగే ఒకళ్ళు ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా తెలియదు అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో అలాంటి సిచ్యువేషన్స్లో వీళ్ళు దేని దగ్గర నుంచి స్టార్ట్ చేసి మనకి అంటే ఏ విషయం దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ మనము అడ్వైస్ చేస్తారు? మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి, దీన్ని మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి, ఇక్కడి నుంచి చేస్తే బాగుంటుంది అంటే కొన్ని వస్తువులా, లేకపోతే డబ్బులా, లేకపోతే పిల్లలకి సంబంధించిన విషయాలా, లేకపోతే మన పూర్వకాలంలో అంటే మన యాన్సెస్టర్ ప్రాపర్టీస్ ఏమన్నా వస్తే వాటికా, అది కొంచెం వివరంగా చెప్తే ఎవరన్నా చేసుకోవాలి అనుకునే వాళ్ళు మనీ చేస్తారు. మీకు క్వశ్చన్స్ ఉంటే మాకు కాల్ చేయండి ప్లీజ్. 631-867-1289 అండ్ 631-867-1291, 631-867-1293. ఈ సబ్జెక్ట్ని కంప్లీట్ చేసే లోపల మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రెడీగా ఉండండి ప్లీజ్. యా, బేసిక్గా మనం ఎస్టేట్ అనేది అంటే మనం అందరూ అనుకుంటారు నాకు అన్ని డబ్బులు లేవులే, నేను ఎందుకు ఎస్టేట్ చేయాలి అనుకుంటాం. అది ఒకటి. తర్వాత ఇంకొక మనకి తప్పుడు అభిప్రాయం ఏముంటుందంటే నేను చాలా చిన్నవాడిని, నాకెందుకు విల్లు, నేను అప్పుడే చేయాల్సిన అవసరం లేదనుకుంటారు. అవన్నీ కూడా కరెక్ట్ కాదనమాట. సో మన దగ్గర ఒక కారు ఉన్నా చాలు, ఒక ఇల్లు ఉన్నా చాలు, బ్యాంక్ అకౌంట్ చాలు, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, కొంత మామూలుగా ఆఫీస్లో మనకి ఇచ్చేది, దానికి బెనిఫిషియరీ ఇస్తుంది. చాలా వరకు కొన్ని ట్యాక్స్ ప్లానింగ్లో కూడా మనకి చాలా ఉపయోగపడతాయి అనమాట. మనకున్న వెల్త్ ఎంతైనా సరే దాన్ని ప్రాపర్గా, మనకి చిల్డ్రన్ ఉంటారు, రేపొద్దున్న సడన్గా ఎనీ యాక్సిడెంట్ కెన్ హ్యాపెన్ టు ఎనీ వన్. యాక్సిడెంట్ అయినప్పుడు మన పిల్లల్ని గార్డియన్గా ఎవరుంటారు, మనకున్న డబ్బుల్ని ఎగ్జిక్యూటర్ అంటారు. అంటే వాళ్ళు డబ్బులు ఎలా వాళ్ళకి ఇవ్వాలి, పిల్లలకి వాళ్ళకి ఒక 18 years వచ్చినప్పుడు డబ్బులు అందజేయాలా, లేకపోతే వెంటనే ఇచ్చేయాలా. కొంతమందికి పిల్లలకి పాపం స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఉంటారు, దే ఆర్ మెంటల్లీ డిజేబుల్, వాళ్ళకి మనము ఎట్లాగా ఆర్గనైజ్ చేయాలి, డబ్బులు ఏ టైంలో వాళ్ళకి ఎలా ప్రాఫిట్ చేయాలని కూడా. ఎందుకంటే స్టేట్ కొంత బెనిఫిట్ ఇస్తుంది. మన దగ్గర డబ్బులు ఉంటే యూ డోంట్ గెట్ ద స్టేట్ బెనిఫిట్స్. సో వాళ్ళకి స్టేట్ బెనిఫిట్స్ ఎగ్జాస్ట్ అయిపోయాక
యూ షుడ్ గివ్ ద మనీ టు ద చిల్డ్రన్ అని. Oh. అట్లాగే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లేవర్స్ ఆఫ్ ఉంటాయన్నమాట అడ్వాంటేజెస్ విల్స్ చేసుకోవడం వల్ల. అందుకోసము ఇట్ ఈస్ అడ్వైజబుల్ ఫర్ ఎవ్రీ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, సింగిల్, మ్యారీడ్, విత్ చిల్డ్రన్, వితౌట్ చిల్డ్రన్, యంగ్, ఓల్డ్, ఎనీబడి, యూ షుడ్ హ్యావ్ ఎ బేసిక్ డాక్యుమెంట్ ఆఫ్ ఎ విల్. అండ్ ఆల్సో మొత్తము 3 డాక్యుమెంట్స్ మనకి చాలా అవసరమండి. ఒకటి పవర్ ఆఫ్ అటార్నీ, దట్ కెన్ బి డ్యూరబుల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటారు. పవర్ ఆఫ్ అటార్నీ అంటే మనం అనుకుంటాం నా పవర్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నామని, అలా కూడా కాదనమాట. డ్యూరబుల్ పవర్ ఆఫ్ అటార్నీ ఈజ్ లైక్ వైఫ్ కెన్ గివ్ ఇట్ టు హస్బెండ్, హస్బెండ్ కెన్ గివ్ ఇట్ టు వైఫ్. సో ఇన్ కేస్ ఆఫ్ డిజబిలిటీ, వెన్ యు ఆర్ సిక్ ఆర్ స్టక్ ఇన్ అన్ యాక్సిడెంట్, మీ తరపున మెడికల్ డెసిషన్స్ తీసుకోవడానికి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తుంది అనమాట. సో డ్యూరబుల్ పవర్ ఆఫ్ అటార్నీ సర్వ్స్ దట్ పర్పస్. విల్స్ యాక్చువల్లీ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మీకున్న ఇల్లుని, మీరు మీ యొక్క ఆస్తిని మీ తదనంతరం ఎలా ఇవ్వాలనుకుంటున్నారు. మనకు విల్లు లేదనుకోనండి, అప్పుడు ఏమవుతుందంటే హస్బెండ్ ఒకవేళ ఇన్ కేసు ఇలా శ్రీనివాస్ గారిలా ఏమైనా అయినప్పుడు వైఫ్గా ఆవిడ కోర్టుకు వెళ్ళి లాయర్ని పెట్టుకొని అంతా ప్రోబేట్ ప్రాసెస్ అంతా చేయాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా మన దగ్గర విల్లు ఉంటే ఆ విల్లు తీసుకెళ్ళి మనం వాళ్ళకి ఇస్తే దాని ప్రకారం వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసేస్తారు. సో వెరీ ఇంట్రెస్టింగ్, థ్యాంక్ యూ అండి. సో ఇందులో భాగంగా ఇప్పుడు విల్ అంటే ఇప్పుడు మనము అమ్మా నాన్న పిల్లలకి ఇవ్వడము, లేకపోతే పిల్లల అమ్మా నాన్నకి ఇవ్వడము, అంతవరకే జరుగుతుందండి? లేకపోతే ఇప్పుడు బ్రదర్ సిబ్లింగ్స్కి ఇచ్చుకోవాలనుకోవచ్చా? లేకపోతే ఇంకా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చా? లేకపోతే ఫ్యామిలీ విత్ ఇన్ రిలేషన్షిప్స్ లేకుండా వేరే ఎవరైనా ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి సంబంధించిన, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి డబ్బులు ఇవ్వాలని ఉంటుంది, కొంతమందికి నగలు ఇవ్వాలని ఉంటుంది, కొంతమందికి పొలాలు అలాంటివి ఏమైనా ఉంటే ఇవ్వాలనిపిస్తుంది, కొంతమందికి ఏదైనా కార్ ఉంటే ఇవ్వాలనిపిస్తుంది, అలాంటివి ఏమైనా ఉంటాయి కదా. సో అలాంటివి ఏమైనా డివిజన్స్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇస్ ఇట్ డెఫినెట్లీ నీడ్ టు బి ఎ రిలేషన్ ఆర్ దే కెన్ డూ అకార్డింగ్ టు దేర్ విష్? అకార్డింగ్ టు విష్ ఇవ్వచ్చండి. మనం పేరు పెట్టి వాళ్ళ అడ్రస్ ఇచ్చి వాళ్ళ యొక్క ఎదర్ ఫ్రెండ్, రిలేటివ్ ఆర్ ఎనీబడి, సిబ్లింగ్ ఆర్ ఎనీబడి, ఈవెన్ చారిటీస్, and you can give it to colleges, institutions, you can give charities ఇవ్వచ్చు, నాన్ ప్రాఫిట్స్కి ఇవ్వచ్చు. ఎనీబడి యూ కెన్ నేమ్ దెమ్ అండ్ యూ కెన్ గివ్ వాట్ ఎవర్ విష్ యూ వాంట్ టు ఫుల్ఫిల్ ఇట్ చేయొచ్చు. సో దాంట్లోనే ఎక్స్టెండెడ్ క్వశ్చన్ ఇంకోటండి, ఒకవేళ హస్బెండ్ తనకి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లైక్ సిబ్లింగ్స్కి కానీ అవుట్ సైడ్ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే ఇట్లా చారిటీకి కానీ ఎక్కడైనా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు వైఫ్ కన్సర్న్, కిడ్స్ కన్సర్న్ అట్లాంటివి ఏమైనా తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయా విల్ రాసేటప్పుడు? అవి లేకపోతే ఆటోమేటిక్గా తనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చా? అంటే ఇప్పుడు సపోజ్ మ్యారిటల్ ప్రాపర్టీ అనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఒక ఇల్లు కొన్నారు, దెన్ ఆటోమేటికలీ యాజ్ పర్ స్టేట్ లాస్ వైఫ్ విల్ బి 50% ఓనర్ ఆఫ్ ద హౌస్. సో వితౌట్ హర్ కన్సెంట్ హీ కెనాట్ గివ్ ఇట్ అవే. సో మీరు ఇల్లు కొన్నారు అని అన్నప్పుడు ఇల్లు ఇద్దరు పేరు మీద ఉండాలండి, లేకపోతే అతని పేరు మీద ఉండి? న్యూ జెర్సీలో బై డిఫాల్ట్ ప్రిన్సిపల్ రెసిడెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాయింట్ సైన్ చేయాల్సి వస్తుందండి. దే ఓన్ ఇట్ జాయింట్లీ అనమాట. సో ఇఫ్ యూ హస్బెండ్ కెనాట్ గివ్ అవే వైఫ్స్ 50% వితౌట్ హర్ కన్సెంట్ అనమాట. సో అటువంటప్పుడు అలా ఇవ్వడానికి లేదు, స్టేట్ అగైన్. అండ్ అలా కాకుండా అతని స్వార్జితం మనీ, అతని జీతము, అతని డబ్బులు, అతను ఏమన్నా బిఫోర్ మ్యారేజ్ కొనుక్కున్నవి, ఇఫ్ యూ కెన్ ప్రూవ్ దట్ ఇట్ ఈస్ హిస్ ప్రీ మ్యారిటల్ అసెట్, దెన్ హీ కెన్ గివ్ ఇట్ అవే. అప్పుడు ఈ కెన్ గివ్ ఇట్ అవే అని హిజ్ విష్ అనమాట. అలా కాకుండా మ్యారేజ్ తర్వాత కొన్నవన్నీ కూడా వైఫ్ కి సగభాగం వస్తుంది. ఆయన సంపాదించే దాంట్లో ప్రతి దాంట్లో కూడా సగభాగం వైఫ్ కి వస్తుంది కంపల్సరీ. సో వైస్ వర్సా అన్నమాట. ఇఫ్ వైఫ్ ఈజ్ ఎర్నింగ్, హస్బెండ్ విల్ గెట్ ఇన్ స్టేట్. సో దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో అంటే వాళ్ళు ఇష్టంగా ఇవ్వలేరు వాళ్ళు. సేమ్ థింగ్ విత్ వైఫ్, రైట్? యా, సేమ్ థింగ్. ఇట్ అప్లైస్ టు బోత్. జాయింట్ లో కొన్న మ్యారిటల్ ప్రాపర్టీ you have to share it with the wife and mother. So if both of them are working, the everything will be divided and combined name lo konnavanni wish toti ichukovalante, concern toti. ఒకవేళ హస్బెండ్ ఇవ్వాలి అనుకుంటే వైఫ్ కన్సర్న్ తీసుకొని ఇవ్వాలి, ఒక వైఫ్ ఇవ్వాలనుకుంటే హస్బెండ్ కన్సర్న్ తీసుకొని, ఆల్ ద మ్యారిటల్ ప్రాపర్టీ యు హావ్ టు బి. సో అలాంటిది ఏదన్నా జరిగినా కూడా విల్ లో డెఫినెట్ గా వాళ్ళు దే కెన్ గో ఫర్ ఏ కంటెస్ట్. ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు ఆ విల్ ని చూసుకొని చేసుకోవచ్చు. సో ఏదైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి దీనికి? విల్ కి ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదండి, అన్లెస్ యూ కెన్ రీరైట్ ఇట్
amend it. Suppose మనం ఒక ఇల్లు కొనుక్కుని అది పెట్టుకున్నాము, తర్వాత you acquired another property, so then you can amend the will and add this property to it. అప్పుడు దానిని సూపర్సీడ్ చేసి ఈ విల్లు అవుతుంది. అంతేగాని విల్లుని మార్చినంత కాలం ఇట్ స్టేస్ గుడ్ అనమాట. దానికి ఎక్స్పైరీ ఏమి ఉండదు, ఎక్స్పైరీ ఉండదు దానికి. సో మీరు మీ ప్రాక్టీస్లో ఇక్కడ మీరు చూస్తున్న మీ ప్రాక్టీస్లో ఎన్ని సంవత్సరాలుగా మన వాళ్ళలో ఎస్పెషలీ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళలో మీరు ఈ అవేర్నెస్ ఎంతవరకు ఉండటం చూసారండి? అవేర్నెస్ కొంచెం తక్కువేనండి. మనం అంతే అందరూ కూడా ఏమనుకుంటాం, అంత అవసరం మనకు లేదులే అప్పుడే అనుకుంటాము. బట్ ఇలాగా మన సునైనా ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట, ఎవర్ నో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్. అటువంటిప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని మన ఈ కార్యక్రమం ఉద్దేశం కూడా అదే, అవేర్నెస్ పెంచడానికి అందరికీ. ఇది చాలా తక్కువ కాస్ట్లో పోతుంది విల్ చేయించుకోవడం అనేది. అది మీరు కోర్టుకి వెళ్ళి లిటిగేషన్ చేసి లాయర్ని హైర్ చేసి ఆ కోర్టు, స్టేట్ లాసు, టైము, ఇదంతా చాలా ఎఫర్ట్తో కూడిన పని. ఒకవేళ విల్లు లేకుండా మీరు వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. మీ ఓన్ సొంత ఇల్లుని మీరు తెచ్చుకోవాలంటే కూడా యూ హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్. సో అందుకోసం చాలా తక్కువ ఖర్చుతో కూడిన పని అనమాట. ఒక విల్ అనేది వెరీ సింపుల్ డాక్యుమెంట్. ఇఫ్ యూ హ్యావ్ ఇట్ దట్ విల్ బి సేఫ్ గార్డింగ్. బేసిక్ విల్. ఇఫ్ యూ ఆర్ రియల్లీ కాంప్లికేట్ చేసి మనం బాగా బిజినెస్ అట్లా జాయింట్ వెంచర్స్ అవి ఉన్నప్పుడు యూ హ్యావ్ ఎ డిఫరెంట్ రౌట్ యూ హ్యావ్ టు టేక్. బట్ మామూలుగా మనం డైలీ నార్మల్ లైఫ్ కోసము ఒక బేసిక్ విల్, ఒక పవర్ ఆఫ్ అటార్నీ, ఒక లివింగ్ విల్ ఉండడం అనేది మాత్రం మస్ట్ అండ్ షుడ్. సో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని జాయింట్ వెంచర్స్ అవి అన్నారు కదా, ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ దట్ క్వశ్చన్ అగైన్. సో పర్సనల్గా ప్రాపర్టీస్ వాటికిను బిజినెస్కి డిఫరెంట్ విల్స్ ఉంటాయండి, లేకపోతే రెండిటికి సేమ్ టైప్ ఆఫ్ విల్లింగ్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్షిప్స్లో బిజినెసెస్ ఉంటే పార్ట్నర్స్ అందరూ కలిసి బిల్ రాసుకోవచ్చా, లేకపోతే మనకి ఇండివిజువల్గా బిజినెస్లు ఉన్నప్పుడు, అంటే ఇండివిజువల్గా ఓనర్షిప్లు ఉన్నప్పుడు మన ప్రాపర్టీస్ తోటి, అంటే మన పర్సనల్ ఆస్తులతో సమానంగా మనము మన బిజినెస్ వాటిని కూడా దీంట్లో కలిపి బిల్ రాసుకోవచ్చా, వేరేగా రాయాలా? మంచి క్వశ్చన్ అండి. బేసిక్గా అంటే మనకి బిజినెస్లో ఉందనుకోండి, ఇప్పుడు ఒక సింగిల్ పర్సన్ వితౌట్ పార్ట్నర్ బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ ఇంట్రెస్ట్ని యూ కెన్ పుట్ ఇట్ ఇన్ టు యువర్ పర్సనల్ విల్. అలా కాకుండా మీకు పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, సో యువర్ పర్సంటేజ్ ఆఫ్ పార్ట్నర్షిప్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ టు యువర్ విల్ అనమాట. అట్లా చేయొచ్చు. దానిని మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగానే ట్రస్ట్లని ఉంటాయి. ఆ ట్రస్ట్లో పెడితే ఈ ట్రస్ట్ ఇస్ నథింగ్ బట్ లైక్ ఏ బకెట్ వేర్ యూ పుట్ ఆల్ యువర్ అసెట్స్, దే విల్ స్టే అనమాట, అందులో ఉంటాయి. దాని నుంచి వచ్చే ఇన్కమ్ని మీరు బెనిఫిషియర్స్కి, పిల్లలకి కానీ వైఫ్కి కానీ అట్లా ఇవ్వచ్చు అనమాట. ట్రస్ట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా మనం మాట్లాడుకోవచ్చు. తర్వాత ట్యాక్స్ బెనిఫిట్స్ ఏముంటాయి, ఏ రకంగా మనం చేయొచ్చు అనేది కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో బిజినెస్ మనకి జాయింట్ వెంచర్స్ అవి ఉన్నప్పుడు సింపుల్ విల్ కన్నా కొంచెం అడ్వాన్స్డ్ విల్ ఉంటే మీకు చాలా హ్యాపీ అవుతారు, బాగా బెనిఫిషియల్గా ఉంటుంది. సో అంటే అంటే స్పెసిఫిక్గా ఎవరైనా ప్రాక్టీస్ చేస్తారండి, లేకపోతే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ప్రాక్టీసా మీరు చేసేది? పార్ట్ ఆఫ్ ప్రాక్టీస్ అండి. విల్స్ అండ్ ఎస్టేట్ ప్లానింగ్లోనే మనం ట్రస్ట్లు అవి కూడా ఏర్పాటు చేయొచ్చు మనుషులకి. సో దాని ప్రకారం మనము పీపుల్ నీడ్స్ని బట్టి, అండ్ దాంట్లో ఇంకా చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది. దానికి మనం స్పెషల్గా మనం వాళ్ళ యొక్క నీడ్స్ని బట్టి ఆ ట్రస్ట్ని మనం ఫామ్ చేసి దాని యొక్క బెనిఫిట్స్ని వాళ్ళకి అందజేయచ్చు అనమాట. సో అగైన్ TV5 ప్రేక్షకులందరికీ నమస్కారం, వెల్కమ్ యూ బ్యాక్ అండి. మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ మీకు మా స్క్రోలింగ్లో వస్తున్నాయి. నెంబర్స్ చూసి ప్లీజ్ కాల్ చేయండి. స్క్రీన్ మీద వస్తూ ఉన్నాయి, ప్లీజ్ చూసి కాల్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఐ నో సునీత గారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకు అన్ని ప్రొసీజర్స్ తెలిసినాయి. కానీ ఏదైనా స్పెసిఫిక్ క్వశ్చన్ ఉందనుకోండి మీకు అని, ఎందుకంటే ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. ఎన్నో కేసులు చూస్తూ ఉంటాము, మనకు అసలు తెలియదు ఇది ఇంపార్టెంట్, మనం ఇది చేసుకోవాలని కూడా తెలియదు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీకు మాకు కాల్ చేయండి. అండ్ సునీత గారు వన్ మోర్ థింగ్, అంటే కొంచెం ఈ సెన్సిటివ్గా మనం ఆలోచించినప్పుడు ఇలాంటి రాకూడని సిచ్యువేషన్స్ ఏమైనా జరిగినప్పుడు మీరు, అంటే వాళ్ళు అసలు ఏం చేయలేదనుకోండి, పాపం వాళ్ళు చేసుకోలేకపోయారు, ఎవరో ఒకళ్ళు ఫ్యామిలీలో మేజర్ పర్సన్ అనేవాళ్ళు యాక్సిడెంట్లోనో లేకపోతే హెల్త్ ఇష్యూస్ తోటో ఏదో అలా జరిగిపోయింది అనుకోండి. జరిగిపోయినప్పుడు
ఏం చెయ్యాలి అని ఆ ఫ్యామిలీ వాళ్ళు మీ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు అంటే ఎంత డ్యామేజ్ జరగడానికి అవకాశం ఉందండి? అంటే వాళ్ళు లేరు కాబట్టి దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చెప్పడానికి. చాలా వరకు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్లో కొంతమంది అప్రోచ్ అవుతూ ఉంటారు. అటువంటప్పుడు మనము చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సి వస్తుంది అనమాట. అతని లీగల్గా హౌ మచ్ ఎవర్ హీఈస్ ఇంటూ డెట్స్ ఉన్నాయా, లేకపోతే లోన్స్ ఉన్నాయా, అకౌంట్స్లో మనీ ఎలా మనం విత్డ్రా చేసుకోవాలి. మనిషి లేనప్పుడు అవన్నీ కూడా సీజ్ అయిపోతాయి. నాట్ ఓన్లీ దట్, ఇమిగ్రేషన్ కూడా చాలా వరకు కష్టాల్లో అయిపోతుంది. ఇప్పుడు లైక్ సునైనా కేస్, పాపం H4EADలో ఆమె పనిచేస్తున్నారు, హస్బెండ్ H1 లేదు ఇప్పుడు. సో ఆమెకి చాలా మనీ డిఫరెంట్ రౌట్లో తీసుకొని రావాల్సి వస్తుంది. సో అట్లాగా ఇమిగ్రేషన్ రకంగా కానీ ఫైనాన్షియల్గా కానీ చాలా ప్లానింగ్ అనేది అవసరము. మనం వేరే దేశంలో ఉంటున్నాము, ఇక్కడ మనకి చాలా మందికి సపోర్ట్ ఉండరు, ఫ్యామిలీస్ ఎవరును, ఫ్రెండ్స్ తప్పితే. సో అందుకోసం ఫ్రెండ్స్ని ఒకరికొకరు మోటివేట్ చేసుకుంటూ మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అయితేనే, ఇన్ఫర్మేషన్స్ అయితే కూడా ఒక చోట డాక్యుమెంట్లో పెట్టుకొని, ఆ డాక్యుమెంట్ వైఫ్తో కానీ లేకపోతే బ్యాంక్ లాకర్లో కానీ అట్లాంటి చోట స్టోర్ చేసుకుని ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మీ తర్వాత వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఆ ఇన్ఫర్మేషన్. సో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు బ్యాంక్ లాకర్ అని చెప్పారు కదండి. కామన్ గా ఈ మధ్య కాలంలో, పూర్వకాలంలో అయితే ఇళ్లలో పెట్టుకుని ఇక్కడ లోపల బీరువాలు పెట్టుకొని తాళాలు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు అందరికీ బ్యాంక్ లాకర్స్ ఉన్నాయి, అలా జరుగుతూ ఉందండి. సో ఆ బ్యాంక్ కి అప్రోచ్ అవ్వాల్సినప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ కీస్ ఉండవు, ఎక్కడో పోయినాయనో ఏదోనో అట్లాంటివి జరిగినప్పుడు బ్యాంక్ వాళ్ళు ఎలా అప్రోచ్, అంటే బ్యాంకుని ఎలా అప్రోచ్ అవ్వగలుగుతారండి వాళ్ళ దగ్గర? బ్యాంక్కి వెళ్ళాలని ఇప్పుడు అదే మనం చెప్పుకున్నట్టుగా 3 key documents, పవర్ ఆఫ్ అటార్నీ. సో ద పవర్ ఆఫ్ అటార్నీ విల్ ప్లే కీ రోల్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అంటే హస్బెండ్ యొక్క పవర్ని ఆన్ హిజ్ బిహాఫ్ వైఫ్ కెన్ యూజ్ ఇట్ అనమాట. అది తీసుకుని వెళ్ళి చూపించి, అమ్మాయి పర్సనల్ ఐడి చూపించి, మ్యారేజ్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ అవన్నీ ప్రొడ్యూస్ చేస్తే బ్యాంక్ విల్ అలౌ హర్ టు ఓపెన్ ద లాకర్ వితౌట్ హస్బెండ్స్ ప్రెజెన్స్ అనమాట. ఈ పవర్ ఆఫ్ అటార్నీ అనేది ఎప్పుడు ఒకటి పెట్టుకుని ఉంచుకుంటే మంచిది. ఈవెన్ ట్రావెల్ చేసినప్పుడు ఏదైనా ఎమర్జెన్సీలో ఎక్కడైనా స్టక్ అయిపోయినా వైఫ్కి ఇక్కడ కావాలన్నా కూడా అది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ సర్వీసెస్ మీరు చేస్తారండి? పవర్ ఆఫ్ సర్వీసెస్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు కదా? థ్యాంక్ యూ సునీత గారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను, అంటే మనము ఇందాక నేను ఫస్ట్ మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు హస్బెండ్ చక్కగా అన్ని సమకూరుస్తుంటే మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అట్లాగే వైఫ్ అన్ని చూసుకుంటుంటే హస్బెండ్ చూసుకోవాల్సిన అవసరం లేదు అంటారు కదా. సో పర్సనల్గా మీరు ఎలా ఫీల్ అవుతారండి? ఎవరిది వాళ్ళు ఇండిపెండెంట్గా, అందరూ మన జాగ్రత్త మనం తీసుకుంటున్నా కూడా పర్సనల్గా ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఈ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ వరల్డ్లో, ఈ ఫాస్ట్ రన్నింగ్ వరల్డ్లో ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ప్రతిదీ సెక్యూర్ చేసుకోవాలి అని మీరేమన్నా ఫీల్ అవుతారా? లేకపోతే డెఫినెట్గా అండ్ వెరీ గుడ్ క్వశ్చన్. అండ్ సెల్ఫ్ సఫిషియన్సీ అనేది డెఫినెట్గా అందరికీ ఉండాలి. హస్బెండ్ మీద డిపెండ్ అవ్వడం మంచిదే, అలాగే వైఫ్ మీద డిపెండ్ అవ్వడం గుడ్, ట్రస్ట్ ఈజ్ గుడ్, బట్ యాజ్ లాంగ్ యాజ్ కానీ సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి. అందరూ కూడా ఎవరి బ్యాంక్ అకౌంట్స్ను మనీ ఆపరేట్ చేయడం ఎలాగా, లోన్స్ పే ఆఫ్ చేసేటప్పుడు ఎలా లోన్స్ పే ఆఫ్ అవుతున్నాయి, ప్రతి దాని యొక్క పాస్వర్డ్, యూజర్ ఐడీలు, అకౌంట్లు అయితేనే, మన లైసెన్స్లు అయితేనే, ఇన్సూరెన్సెస్ అయితేనే, ఎవ్రీథింగ్ హస్బెండ్ వైఫ్ ఈచ్ వన్ ఎవ్రీవన్స్ పాలసీస్ మ్యూచువల్గా తెలుసుకొని సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండి ఇన్ వన్ అబ్సెన్స్లో ఇంకొకళ్ళు హ్యాండిల్ చేసేలాగుంటే చాలా మంచిది. పిల్లలకి కూడా వాళ్ళకి ఏమిటి ఎలా ప్లాన్ చేయాలి అది, పిల్లల ఎడ్యుకేషన్ అయితేనే వాళ్ళకి ఇప్పుడు చాలాసార్లు మనము 529s అని అట్లా ఫండ్స్ పిల్లల తరపున కడతారు. ఆ ఫండ్స్ ఏ టైంలో వాళ్ళకి యూజ్ అవుతాయి, ఎప్పుడు వాళ్ళకి అలౌ చేయాలి, అలాంటివన్నీ కూడా వైఫ్ హస్బెండ్ ఇద్దరు డిస్కస్ చేసుకొని ఒక ప్లాన్, దిస్ ఈజ్ వాట్ విల్ కమ్స్ ఇన్ టు పిక్చర్. యూ హ్యావ్ డాక్యుమెంటెడ్ ఎవ్రీథింగ్, థింగ్స్ గో అన్నమాట. థ్యాంక్ యూ సునీత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ రియల్ గుడ్ థింగ్. అండ్ ఒక కాల్ వస్తుందండి. హలో అండి, మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్తారా? దిస్ ఇస్ మదన్ ఫ్రమ్ వాషింగ్టన్ DC అండి. హలో మదన్ గారు, వెల్కమ్ టు TV5. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడండి సునీత గారితో. సునీత గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. మొన్న లాస్ట్ టైం కూడా చూశాను నేను. యు ఆర్ హెల్పింగ్ ఇండియన్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నాకు బేసిక్ గా రెండు క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒకటి, ఇప్పుడు సునైనా ఈ కూచిబుట్ల శ్రీనివాస్ కేసులో ఒక క్రియేట్ చేశారండి.
ఆ గో ఫండ్ లోకి వెళ్ళి ఎక్స్పెండిచర్ ఈజ్ పేయబుల్ టు హర్ and injured two other injured persons are there, and their treatment charges will be paid out of this go fund. And payment of these three items, who will decide? Go fund will decide or Sunaina will decide? సునైనాకి ఇచ్చేస్తారండి ఫండ్స్, అండ్ దెన్ షీ విల్ టేక్ డెసిషన్ అండి. Yeah, please go ahead. షీ విల్ టేక్ అండి. అంటే ఆ అమ్మాయి తరపున ఆ అమ్మాయికి కోసం ఫండ్ కలెక్ట్ చేశారు, లేదంటే వాళ్ళు ఫండ్ లో ఏమన్నా ఒక రేషియో ప్రకారం డివైడ్ చేసి రాసుకుని ఉంటే ఆ రేషియో ప్రకారం వాళ్ళు ఇస్తారనమాట. రెండవది ఏంటంటే మీరు సింపుల్ గా పవర్ ఆఫ్ అటార్నీ చేసుకుంటే ఎంత ఎన్ని డాలర్ల ఎక్స్పెండిచర్ కోర్టుకు ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ అటార్నీ పవర్ ఆఫ్ అటార్నీ కోర్టుకు వెళ్తే ఎంత ఎక్స్పెండిచర్ వస్తుంది, హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ ప్లేస్ మేడం? అదే అండి, డెఫినెట్ గా సునీత గారు మీరు దీని గురించి స్పెసిఫిక్ గా న్యూ జెర్సీ గురించి చెప్పొచ్చు, బట్ అగైన్ వీ కెన్ యాడ్ దట్ సేయింగ్ దట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద అదర్ కోర్ట్స్ అన్నమాట. డెఫినెట్ గా అంటే మనము మూడు కలిపి ఒక సెట్ కింద చేస్తామన్నమాట అండి. ఒక విల్లు, దట్ ఈస్ ఏ లాస్ట్ విల్ అంటాము, మనము లేనప్పుడు ఉండేది విల్లు. లివింగ్ విల్ అంటాం, అది మనం డిజేబుల్ అయినప్పుడు మన యొక్క మెడికల్ గా ప్రొసీజర్స్ ఏవేమి, సంబడి వాంట్స్ టు లివ్ ఆన్ లైఫ్ సపోర్ట్, సంబడి డజంట్ వాంట్ టు లివ్ ఆన్ లైఫ్ సపోర్ట్, సో అవన్నీ డెసిషన్స్ హ్యాండిల్ చేసేది లివింగ్ విల్ అంటారు. పవర్ ఆఫ్ అటార్నీ ఈజ్ జస్ట్ ఇన్ తరపున మనం బ్యాంకుకి వెళ్ళి ఏదైనా చూసుకోవడానికి. ఇవన్నీ కలిపితే మనం న్యూజెర్సీలో అయితే ఒక కపుల్ ఆఫ్ హండ్రెడ్స్ లో మనకి ఒక 400-500 లో ఒక అటార్నీ మనకి రాసి చేసి పెడతారు, బేసిక్ స్టఫ్ అయితే. అంటే అది డిఫరెంట్ స్టేట్ లో డిఫరెంట్ టైమ్ లో ఉంటుంది. కోర్ట్ ఫీజు ఏమైనా ఉంటుందా అని అడిగారు. కోర్ట్ ఫీజు ఈజ్ డిఫరెంట్ గా ఉంటుందండి ఎవ్రీ స్టేట్ కి. అది మన కోర్ట్ హైర్ చేస్తుంది ఒక అటార్నీని, ఆ అటార్నీ ఫీజు దే విల్ చార్జ్ బేసికలీ దేర్ రేట్ లో ఉంటుంది. And it takes up to 6 to 9 months to probate a will అన్నమాట. వితౌట్ ఇంటర్స్టేట్ ఉంటే it takes 9 months. This is an interesting subject. So that అంత చాలా గోరుతో పోయేది మనం గొడ్డల్లా చేసుకుంటాం అన్నమాట. చాలా చిన్నది బేసిక్ గా మనం ప్రిపేర్ అయ్యి ఒక డాక్యుమెంట్ మనం పెట్టుకుని సేఫ్ సైడ్ we can rest in అన్నమాట, హ్యాపీగా. వెరీ రీజనబుల్ చార్జెస్. The last but not the least, if somebody unmarried person is working in America and he suddenly dies, what about his ఆయన కూడా చేయాలంటారా ఇటువంటి పవర్ ఆఫ్ అటార్నీ ఇన్ ఫేవర్ ఆఫ్ సంబడి? మదన్ గారు, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ క్వశ్చన్స్. తప్పకుండానండి. అందరికి అంటే ఇప్పుడు అన్మ్యారీడ్ అయినా సరే అతనికి వచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ గానీ, అతనికి వచ్చే కారు ఏమైనా ఉండుంటాయి కదా, వాట్ ఎవర్ అసెట్స్, దానికి ఒక లీగల్ గా గార్డియన్ గా కానీ ఎవరికైనా ఆయన పెట్టుకుంటే, లైక్ పేరెంట్స్ కి ఆయన రాసి ఒక విల్ పెట్టుకున్న, పవర్ ఆఫ్ అటార్నీస్ లో సంబడి మేబీ హర్ ఫ్రెండ్ ఆర్ బ్రదర్ ఇన్ లా, హూ ఎవర్ ఇట్ ఈస్, ఆయనకు ఇచ్చుకుని ఉంటే ఆయన యొక్క అసెట్స్ అన్ని కూడా ఈ ఫ్రెండ్ అయితేనే లేకపోతే ఎవరైనా సరే వచ్చి డెలిగేట్ చేసుకుని తను అన్ని చేయగలుగుతాను అనమాట. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సునీత గారు, ఎక్స్టెన్షన్ టు మదన్ గారు క్వశ్చన్ అండి ఇక్కడ. సునీత గారు, థ్యాంక్స్ టు TV5 ఫర్ అరేంజింగ్ సచ్ ఏ వండర్ఫుల్ షో అండి. థ్యాంక్ యూ సునీత గారు. థ్యాంక్ యూ మదన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ us. స్టేట్ అటార్నీ డెఫినెట్లీ. సునీత గారు, మదన్ గారి క్వశ్చన్కి ఎక్స్టెన్షన్గా ఆయన అడిగింది చాలా యూస్ఫుల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇండివిజువల్గా అన్మ్యారీడ్ వాళ్ళు ఉన్నప్పుడు అని అన్నారు కదా, సో వాళ్ళ పేరెంట్స్ కానీ ఆయన విల్లు రాసిన వాళ్ళు కానీ ఇండియాలో ఉన్నారు అనుకోండి. ఇప్పుడు మన అమెరికాలో విల్లు రాశారు, బట్ ఇండియాలో ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాలేరు. సో ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక $50,000 ఇక్కడ దాచుకున్నాడు, వాళ్ళ పేరెంట్స్ కి వీసాలు లేవు, వాళ్ళు ఇక్కడికి రాలేరండి. అలాంటి సిచ్యువేషన్స్ లో ఎలాంటి ఎవరు ఇక్కడ రిప్రజెంట్ చేయగలుగుతారండి వాళ్ళని? అదే అలాంటప్పుడు అందుకోసం మనం ఏం చేయాలంటే లోకల్ గా ఉన్న వాళ్ళని ఒకళ్ళు పెట్టుకోవాలి, ఇద్దరు పెట్టుకోవాలన్నమాట. 2 గార్డియన్స్ 2 ఎగ్జిక్యూటర్స్ ఉంటారు, ఒకరికొకరు బ్యాకప్ ఉంటారు. సో ఒకళ్ళు మీరు ఇండియాలో ఉన్న వాళ్ళని పెట్టుకుని ఒకళ్ళని ఇక్కడ పెట్టుకుంటే వీళ్ళు ఇక్కడ ఫండ్స్ ఆన్ హిస్ దేర్ బిహాఫ్ అపార్ట్ చేసుకుని మనం అక్కడికి పంపించడానికి అది వీలవుతుంది అనమాట. అలా సో డెఫినెట్ గా అయితే ఒక సెకండ్ వాళ్ళు ఉండాలి ఇక్కడ. డెఫినెట్ గా ఇండియా వాళ్ళకి పంపించడానికి కుదరదు. వాళ్ళకి అంటే అక్కడి నుంచి మళ్ళీ పవర్ ఆఫ్ నాట్ ఏబుల్ టు దెన్ వీ హ్యావ్ టు గెట్ దేర్ పవర్ ఆఫ్ అటార్నీ టు సంబడి హియర్ టు ఆపరేట్, అంత కొంచెం కంబర్సమ్ ప్రాసెస్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్తారండి? థ్యాంక్ యూ. హలో హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
యూటర్న్ నుంచి కాల్ చేస్తున్నారా? మీ పేరేంటి సార్? పర్లేదు, దట్స్ ఓకే, చెప్పండి, కాల్ చేయండి, మాట్లాడండి, దట్స్ ఫైన్. హలో, మాట్లాడండి సునీత గారితో మాట్లాడండి, చెప్పండి. ఓకే. చెప్పండి మీకు ఏమి. వాట్స్ యువర్ క్వశ్చన్ ప్లీజ్? ఓకే, సో బేసిక్గా ఏంటంటే మనం ఇప్పుడు ఇండియా నుంచి అది కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్ అనమాట. మనము ఒకవేళ అతను ఎవరికన్నా ఇక్కడ సింగిల్గా ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరిని పెట్టుకోకపోతే ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా రాస్తే వాళ్ళకి కూడా పవర్ ఆఫ్ అటర్నీ ఇవ్వాలి. సో దాన్ని బట్టి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. బట్ డెఫినెట్ గా ఒక చిన్న కష్టతరమైన ప్రాసెస్, అది కొంచెం కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది. అక్కడ వాళ్ళు ఇక్కడికి రాలేరు కాబట్టి, సో అందుకని మీరు ఒకళ్ళని బ్యాకప్ ఇక్కడ పెట్టుకొని ఎదర్ ఏ గుడ్ ఫ్రెండ్ ఆర్ సమ్ రిలేటివ్ ఆర్ ఈవెన్ సంబడి ఇన్ అటార్నీ కెన్ డూ ఇట్ ఆల్సో. అది కూడా ఒక ఆప్షన్ అనమాట. సింగిల్గా ఉండి ఫ్యామిలీ లేదు అన్నప్పుడు యూ కెన్ గివ్ ఇట్ టు ఎన్ అటార్నీ. The attorney can on your client's behalf can go to court and get his proceeds and wire it to the family in India అన్నమాట. అలా కూడా చేయొచ్చు. ఎక్సలెంట్, వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సునీత గారు. అట్లాగే ఈ అంత ప్రాసెస్లో మనం చేసే ఈ విల్ ప్రాసెస్లో కానీ పవర్ ఆఫ్ అటర్నీ ప్రాసెస్లో కానీ ఇక్కడ అమెరికన్ సిటిజన్స్ కాకుండా ఉండి మన ఇండియా నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, నాన్ ఇమిగ్రెంట్స్ ఉండి ఇంకా ఇక్కడ సిటిజన్షిప్ తీసుకొని వాళ్ళు ఉంటే మన కౌన్సిలేట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదన్నా దీంట్లో యాడ్ చేయాల్సి రావడం కానీ కౌన్సిలేట్ వాళ్ళ సహాయం కానీ ఏదైనా తీసుకోవాల్సి వస్తుందండి ఈ విల్ ప్రాసెస్ చేసేటప్పుడు? కౌన్సిలేట్లో పవర్ ఆఫ్ అటార్నీని రిజిస్టర్ చేయించుకుని నోటరైజ్ చేయించుకుంటే దట్ విల్ బి వ్యాలిడ్ అనమాట అండి. అలా కూడా చేసుకోవచ్చు. బట్ వితౌట్ దట్ ఆల్సో పవర్ ఆఫ్ అటార్నీ కెన్ బి యూజ్డ్ వితౌట్ ఎంబసీ అవసరం లేదు. పవర్ ఆఫ్ అటార్నీ మనం ఇక్కడ నుంచి రాసి నోటరైజ్ చేసి ఇండియాలో పంపించి అక్కడ ఎగ్జిక్యూట్ కూడా చేయించవచ్చు. అది కూడా పనికొస్తుంది. హలో, మీ పేరు చెప్తారండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో హలో, డిస్కనెక్ట్ అయినట్టుంది, కాల్స్ డ్రాప్ అవుతున్నట్టున్నాయి. బట్ డెఫినెట్ గా కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళతో మంచి ఇన్ఫర్మేషన్ అడగడానికి ఇందాక ఆయన అడిగినట్టు చాలా యూస్ఫుల్ క్వశ్చన్స్, 3 different క్వశ్చన్స్ అడిగారు. ఇట్స్ చాలా కవర్ చేసుకోగలిగారు మీరు. సో అయితే కౌన్సిలేట్ తోటి ఓన్లీ పవర్ ఆఫ్ అటర్నీ అంటే వాళ్ళ దగ్గరికే వెళ్ళాలని కంపల్సరీ కాదు కదండి, మీరు కూడా చేయొచ్చు. అటార్నీ కెన్ డూ ఇట్, అటార్నీ కెన్ ఆల్సో డూ ఇట్, రైట్? బట్ అంటే జనరల్ గా ఇప్పుడు ఇండియాలో ఏదైనా ఆస్తి కొనుక్కోవాలనో అంటే మనం అక్కడికి ఏదైనా పంపించాలి మనది అనే ఉన్నప్పుడు మీరు ఇక్కడ కౌన్సిలేట్ కాకుండా మీరు చేసే పవర్ ఆఫ్ అటార్నీలు వ్యాలిడ్ అండి ఇండియాలో? ఇక్కడ పవర్ ఆఫ్ అటార్నీ యుఎస్లోనే ఉపయోగపడుతుంది అనమాట. ఇండియాకి పవర్ ఆఫ్ అటార్నీ చేయించుకోవాలి. ఇండియాలో రాయించుకున్న పవర్ ఆఫ్ అటార్నీ ఇఫ్ మీరు అమెరికాలో ఉన్నట్టయితే అప్పుడు ఎంబసీలో నోటరైజ్ చేయించుకుని పంపిస్తే అది మనకు అక్కడ ఉపయోగపడుతుంది అన్నమాట. అది డిఫరెన్స్ అన్నమాట. అంటే అమెరికాలో ఉన్న పవర్ ఆఫ్ అటార్నీ వ్యాలిడ్ అవ్వాలి అంటే ఇండియాలో అది కంపల్సరీ కౌన్సిలేట్ వాళ్ళు అటెస్ట్ చేయాలి. అది డిఫరెన్స్ మీరు చేసే పవర్ ఆఫ్ అటార్నీకి. ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను చూశాను అనమాట, కౌన్సిలేట్కి వెళ్ళి అఫిడవిట్ చేయించుకోవాలి అన్న సందర్భాలు వచ్చినాయి. సో నాకు ఇందాక మీరు అవసరం లేదన్నప్పుడు నాకు క్వశ్చన్ వచ్చింది, ఏంటి మరి కౌన్సిలేట్కి ఎందుకు వెళ్తారు అని చెప్పేసి. దిస్ ఈస్ ఎ వెరీ వ్యాలిడ్ ఆన్సర్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనమాట అది. మీరు ఈ ప్రాక్టీస్లో లా ప్రాక్టీస్ చేసే విధానంలో ఎక్కడన్నా మీరు కౌన్సిలేట్ తోటి, మన ఇండియన్ గవర్నమెంట్ తోటి, ఇండియన్ కౌన్సిలేట్ తోటి వాళ్ళతోటి మాట్లాడడము, మీ అనుభవము కౌన్సిలేట్ వాళ్ళతోటి ఇలాంటి లా రిలేటెడ్ ఇష్యూస్లో షేర్ చేసుకోగలుగుతారా సునీత గారు? డెఫినెట్గా అండి. కౌన్సిలేట్లో మనం ఎంబసీ వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గానే ఉంటారు. మనకి ప్రాపర్ గైడెన్స్ అంతా కూడా వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి, ఏ పేపర్ వర్క్ తీసుకెళ్ళాలి, నోటరైజ్ ఎలా చేయించుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గానే చేస్తారు. ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు బీ ప్రొయాక్టివ్ ఇన్ ఫైండింగ్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్లీ ఆన్ ద వెబ్సైట్ అండ్ కాల్ చేసినా కూడా వాళ్ళు బాగానే చేస్తారు. సో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అట్లా కావాలంటే అటార్నీ ఎవరైనా వచ్చినప్పుడు మేము కూడా వాళ్ళని గైడ్ చేస్తాము. సో దాని ప్రకారం వాళ్ళు వెళ్ళి చేయించుకుంటూ ఉంటారు. సో ఎంబసీస్ సో మచ్ సో కోఆపరేటివ్ అని అండి, చాలా బాగానే చేస్తాం. హలో అండి, మీ పేరు చెప్తారా? హలో అండి. హలో అండి, నా పేరు సతీష్. సతీష్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? అయ్యా నేను డిట్రాయిట్ నుంచి అండి. థ్యాంక్ యూ సతీష్ గారు. సునీత ఎవరితో మాట్లాడండి.
హలో సతీష్ గారు, నమస్తే, చెప్పండి. హలో సునీత గారు, నైస్ అండి. యాక్చువల్లీ నాకు నోటరీ అండ్ ఎస్టేట్ దాని గురించి క్వశ్చన్స్ అండి. బేసికల్లీ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ యూఎస్ అండి. మిషిగన్ లోను, వర్జీనియాలోను ఉన్నాయి. ప్లస్ ఇండియాలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి. సో ఎన్నిటికి ఇండియాలో ప్రాపర్టీస్, ఇక్కడ ఈ పిల్లలకి నోటరైజ్ కి వెళ్ళటం బెటర్ అంటారా లేకపోతే ఎస్టేట్ చేయించడం బెటరా, ఏది ఈజీ అని? అంటే మీకు ఇండియా ప్రాపర్టీస్ యుఎస్ విల్లులో అకామిడేట్ చేయలేమండి. సో ఇండియాకి సెపరేట్గా విల్లు ఉంటుంది. బట్ ఇక్కడ మీకు డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నాయంటున్నారు కాబట్టి మీరు ఒక ట్రస్ట్ ఫామ్ చేసుకుంటే మీకు మల్టీ స్టేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ట్రస్ట్లో పెట్టుకుంటే కవర్ అవుతాయండి. దట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు ఆర్గనైజ్ ద ట్రస్ట్ అనమాట. ఓకే, ఎస్టేట్ ఇప్పుడు ట్రస్ట్ లో చేసాం అనుకోండి. బట్ బేసిక్ గా ఇఫ్ ఐ యాడ్ మోర్ నేను సే ఎగ్జాంపుల్ ఇవాళ ఎప్పుడు చేసామండి, తర్వాత ఆఫ్టర్ 1 year ఐఎమ్ గోయింగ్ టు యాడ్ 1 more ప్రాపర్టీ ఆర్ సంథింగ్, ఇఫ్ ఐ బాట్ సంథింగ్, మళ్ళీ దాన్ని యాడ్ చేయాలంటే మళ్ళీ అగైన్ ఐ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ లేకపోతే అలా ఏం లేదు. మామూలుగా అసెట్ షీట్ అని ఉంటుందండి మన దగ్గర. ఆ అసెట్ లో మనము ఎలాగా అసెట్ ఫండ్ చేస్తున్నాం అనేది డిఫరెంట్ గా అవుట్ సైడ్ ఆఫ్ ద ట్రస్ట్ చేయొచ్చు అనమాట. ట్రస్ట్ అనేది లైక్ ఏ బకెట్. ఆ బకెట్ లో ఏమున్నది అనేది ఇట్స్ ఏ ప్రైవేట్ ఇష్యూ అనమాట. సో దాని ట్రస్ట్ అడ్వాంటేజ్ కూడా అదే. ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు ఆర్గనైజ్ అండ్ థింక్ అండ్ ప్రాపర్లీ రిజిస్టర్, బట్ ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్ టు యాడ్ అండ్ టేక్ అవుట్ అండ్ అసెట్స్ ఫ్రమ్ దట్ అనమాట. సో ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సతీష్ గారు. మీరు మీకు ఆన్సర్ వచ్చినట్టుంది. మీకున్న ఇండియాలో ఉన్న ఆస్తులన్నిటికీ మీరు ఇండియాలో చేయించుకోవాలి. ఇక్కడున్న ఆస్తులన్నిటికీ సునీత గారు మీకు అడ్వైస్ చేశారు. అండ్ ఇంకో కాలర్ ఉన్నారండి మనకి. హలో అండి. హలో అండి, నా పేరు నరసింహ, న్యూజెర్సీ నుంచి కాల్ చేస్తున్నా. హలో నరసింహ గారు, చెప్పండి. సునీత గారితో మాట్లాడండి. హలో నమస్తే. నా క్వశ్చన్ ఏంటంటే విల్ తర్వాత ట్రస్ట్ కు డిఫరెన్సెస్ ఏంటి? ఇప్పుడు నేను ఏదైనా ప్రాపర్టీ తర్వాత విల్లు చేసిన తర్వాత కానీ ట్రస్ట్ ఫామ్ చేసిన తర్వాత కానీ కొన్నాను అనుకోండి, మళ్ళీ అప్పుడు ఎలా యాడ్ చేయాలి వాటికి? అది విల్ ట్రస్ట్ డిఫరెన్స్ అడిగారు మీరు. విల్ అనేది ఇట్స్ లైక్ ప్లెయిన్ డాక్యుమెంట్ అనమాట. ఇట్ జస్ట్ జనరలైజ్డ్ గా ఉంటుంది. మనం అసెట్స్ ని ఐటమైజ్ చేసి అందులో అంతగా పెట్టమన్నమాట డీటెయిల్ గా. విల్ బేసికల్లీ గివ్స్ ఏంటంటే సపోజ్ ఆల్ మై ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లైక్ ఆల్ మై అసెట్స్ 50% ఆఫ్ ఇట్ గోస్ టు మై one child, ఇంకో 50% goes to my child. In my absence all executorship is going to be with my wife. అండ్ ఆ వైఫ్ తర్వాత లేకపోతే నా పేరెంట్, లేకపోతే మా వైఫ్ పేరెంట్, బ్రదర్ ఇన్ లా, అట్లా జనరిక్ గా ఒక డైరెక్షన్స్ ఇస్తామన్నమాట. హూ ఆర్ గార్డియన్స్, హూ ఆర్ ఎగ్జిక్యూటర్స్, హూ ఆర్ ట్రస్టీస్ ఫర్ మై విల్ అని మిగతావన్నీ చెప్తాము. పిల్లలకి ఏ ఏజ్ లో ఇన్హెరిట్ చేసుకోవాలి అలా కూడా కావాలంటే యాడ్ చేసుకో. దట్స్ ఎ జనరిక్ విల్ అనమాట. ట్రస్ట్ అనేది ఇస్ మోర్ లైక్ ట్యాక్స్ షెల్టర్ కూడా ఉంటుంది. సో మీ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొసీడ్స్ కానీ లేకపోతే మీ అసెట్స్ కానీ అవన్నీ కూడా జనరిక్గా మనం ఒక ట్రస్ట్లో పెట్టుకొని ఆ ట్రస్ట్ని ఫీడ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఈజ్ అవుట్ సైడ్ పెట్టుకోవచ్చు అనమాట. సో యూ కెన్ యాడ్ ద అసెట్స్ అండ్ టేక్ అవుట్ అసెట్స్. ఇట్ డజంట్ ఎఫెక్ట్ ద ట్రస్ట్. ఎవ్రీ టైమ్ మీ ట్రస్ట్ని రీరైట్ చేయక్కర్లేదన్నమాట. Trust can be a generic instrument of a container. That container can be fed through different instruments anamata. So it's a more complex way of feeding the financial planning anamata. That needs more understanding and more thoughtful process, but is more advantageous and more flexible. విల్ జనరిక్ గా మనకు చెప్తుంది అనమాట. మీరు విల్ రాసేటప్పుడు మీరు చెప్పక్కర్లేదు నాకు ఈ అడ్రస్ లో ఈ ఇల్లు ఉంది, ఈ కార్ ఉంది అని కూడా చెప్పక్కర్లేదు. జనరల్ గా ఆల్ మై అసెట్స్ కెన్ బి ప్రొసీడెడ్ దిస్ వే, ప్రొబేటెడ్ యాజ్ ఆఫ్ దట్ చెప్పచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నరసింహ గారు. మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరికింది అనుకుంటాను. అలాగే న్యూజెర్సీలో ఉంటారు సునీత గారు. ఆవిడ కంపెనీ పేరు కేఎన్కే లీగల్ అసోసియేట్స్, ప్లెయిన్స్బరోలో ఉంది ఆవిడ ఆఫీస్. సో మీరు ఎవరైనా కావాలనుకుంటే పర్సనల్ గా కూడా న్యూజెర్సీలో. లాస్ట్ క్వశ్చన్ అండి. యా చెప్పండి. సో ఈ ఫామ్ చేస్తే మనము ట్యాక్స్ రిటర్న్స్ అది ఫైల్ చేయాలా ఎవ్రీ ఇయర్? ట్రస్ట్ కి ఏమి చేయక్కర్లేదండి. ట్రస్ట్ లో మామూలుగా ట్రస్ట్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ లా ఉంటుంది. మనకి వచ్చే ప్రొసీడ్స్ అన్ని అందులోంచి వెళ్తాయి. ట్రస్ట్ లోంచి మీరు తీసి అవి ఎవరికన్నా ఇచ్చినప్పుడు దాని నుంచి వచ్చినప్పుడు అవి చేసుకోవాలన్నమాట. ట్రస్ట్ ప్రొసీడ్స్ ఇఫ్ యు ఆర్ గివింగ్ ఇట్ టు సంబడి, సపోజ్ యు ఆర్ గివింగ్ ఇట్ యువర్ సన్ యాజ్ అన్ ఇన్కమ్, దెన్ ఇట్ నీడ్స్ టు బి ఫైల్డ్ అనమాట. ఓకే.
ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అస్. అండ్ ఇండివిజువల్ గా పర్సనల్ గా ఇంకా క్వశ్చన్స్ ఉండి ఇండివిజువల్ గా కలవాలి అంటే ప్రైవసీలో కలవాలి, ఇంకా దగ్గరుండి మాట్లాడుకోవాలి, ఇంకా ఇంటిమేట్సీ తోటి మాట్లాడాలి అనుకున్నప్పుడు డెఫినెట్ గా ఆవిడని పర్సనల్ గా కన్సల్ట్ చేయండి. సునీత గారి ఆఫీస్ ప్లేన్స్బరోలో ఉంది, K&K లీగల్ అసోసియేట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీతో మాట్లాడతాను నేను మళ్ళీ ఆఫ్లైన్ లో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. వచ్చిన కాల్స్ అన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు మన్ని. ఈ రోజున మంచి ఇన్ఫర్మేషన్ తోటి మనము లాస్ట్ టైం రియల్ ఎస్టేట్కి ఎలా హెల్ప్ చేసామో అట్లాగే దీంట్లో కూడా అంటే మనం ఇన్ జనరల్ క్వశ్చన్స్ అడుగుతున్నాం మనము, బట్ ఇన్ డెప్త్ గా నుండి మనము ప్రేక్షకులకి నేను అదే చెప్పదలుచుకున్నానండి. మేము లాస్ట్ వీక్ షోలో కూడా బేసిక్ గా జనరల్ గా ఉండే క్వశ్చన్సే అడిగాను నేను, ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ కూడా చాలా ఇన్ డెప్త్ గా వెళ్ళి మనం క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. అలాగే ప్రతి సబ్జెక్ట్ ని కవర్ చేసిన తర్వాత నేను మళ్ళీ రిపీట్ చేస్తూ షోస్ నేను రియల్ ఎస్టేట్ లో కూడా వస్తాను. అలాగే ఈ రోజు మనము జనరల్ క్వశ్చన్స్ అడుగుతున్నాము. ఇంకొక కాలర్ వెయిట్ చేస్తున్నారు మన కోసం. హలో అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కృష్ణ, హ్యూస్టన్ నుంచి మాట్లాడుతున్నా అండి. చెప్పండి. హలో, చెప్పండి కృష్ణ గారు. ఇప్పుడు మా ఫ్రెండ్ అతను వీలు రాశాడు. రాసుకుంటే అది నేను తీసుకొని కాపీ చేసుకొని అది నోటరైజ్ చేయించనమాట, ఎడిట్ చేసుకొని నా పేర్లు మార్చి. ఈజ్ ఇట్ వ్యాలిడ్? అది అంటే ఒక అటార్నీతో రాయించుకుంటేనే మీకు ఆయన ముందుకు వెళ్ళి నోటరైజ్ చేస్తేనే అది వ్యాలిడ్ అవుతుందండి. మామూలుగా నేను చేసింది వ్యాలిడ్ కాదు కదండి? కాదండి, వ్యాలిడ్ కాదు. మీరు ఒక అటార్నీ దగ్గరికి వెళ్ళి అతన్ని ఫిజికల్ గా సైన్ చేయించుకుని ఒక విట్నెస్ అన్ని ఉండాలండి, అప్పుడే కోర్టు దాన్ని రికగ్నైజ్ చేస్తుంది అనమాట. అంటే నోటరైజ్ అంటే అటార్నీ ద్వారా చేయించుకోవాలి. అటార్నీ పెట్టి దాన్ని మనకు ఒక విట్నెస్ ని పెట్టుకుని అందరూ కలిసి చేసే వాళ్ళందరూ కూడా కూర్చుని చేయాలన్నమాట. వైఫ్, హస్బెండ్, ఇంకొక విట్నెస్, అటార్నీ అందరూ కలిసి ఒకసారి ఎగ్జిక్యూషన్ అంటారు. విల్ ఎగ్జిక్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఎవరి కాళ్ళు సపోజ్ వైఫ్ రాసిన విల్లు హస్బెండ్ కెన్ ఎడిట్ చేయొచ్చు కదా, అందుకోసం అలా చేయకూడదు అనమాట. అంతా కూడా ఒక ఎగ్జిక్యూషన్ విల్ హ్యాపెన్ ఎట్ ఏ టైం. తర్వాత క్వశ్చన్ రాయడానికి ఏమైనా ఫిక్స్డ్ అమౌంట్ ఏమైనా ఉందండి, లిమిట్? అంటే మీరు హ్యూస్టన్ నుంచి కాబట్టి మీకు అక్కడ లోకల్ అటార్నీని కన్సల్ట్ చేయాలండి. ఇది స్టేట్ స్పెసిఫిక్ అనమాట. డెఫినెట్ గా మీకు రీజనబుల్ గానే ఉంటుంది. మీరు ఆన్లైన్ చెక్ చేసినా కూడా తెలుస్తుంది. సో ఇట్ ఈస్ రీజనబుల్, బట్ యూ కెనాట్ డూ ఇట్ లైక్ అనమాట, అట్లా ఎడిట్ చేయడం అవ్వదు. కరెక్ట్. సో దట్స్ విన్నది ఏంటంటే 6 million వరకు ఉండాలి విన్నాను, నిజం కాదనమాట. అట్లా ఏం కాదండి. సో వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఆయన అడిగిన దాంట్లో. థ్యాంక్ యూ అండి. మీరు ఇందాక మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అడిగారు కదా, ఇట్లా వేరే వాళ్ళది కాపీ చేసుకొని నేను చేసుకున్నాను, దానికి మీరు ఆన్సర్ చెప్పారు. సో దాంట్లోనే ఎక్స్టెండెడ్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు విల్లు రాసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు రాస్తున్నారు అనుకోండి విల్లు, నేను ఉండాలండి అక్కడ? ఉండాలండి, ఫిజికల్ గా ప్రెజెన్స్ ఉండాలి. అందుకోసమే మనము ఒక కేసులో హాస్పిటల్కి వెళ్ళి కూడా ఆయనతో సంతకం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అది మనము హస్బెండ్, వైఫ్ వాళ్ళ యొక్క ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లో ఉండాలన్నమాట. అది కూడా ఇప్పుడు సపోజ్ ఫుల్ గా కాన్షియస్ లో ఉన్నప్పుడు వాళ్ళు సంతకం చేసిందే లీగల్ గా వ్యాలిడ్. అది కరెక్ట్ అండి. అంటే మీరు నాకు రాస్తున్నారు, మీది ఆస్తి అంతా, నేను ఉండాలా మీతో? అవసరం లేదు. అది ఇఫ్ యు ఆర్ ఎ బెనిఫిషియరీ ఆర్ ఇఫ్ యు ఆర్ ఎన్ ఎగ్జిక్యూటర్ గార్డియన్, యూ డోంట్ హ్యావ్ టు బి ప్రెజెంట్. ఐ డోంట్ నీడ్ టు బి. ఈవెన్ ఇప్పుడు ఎందుకంటే చాలా సార్లు వింటాం కదా, విల్లు రాసేశారు, అసలు రాయించుకున్న వాళ్ళకి కూడా తెలియదు అది ఎవరికి రాశారు అని. ఎవరో సడన్ గా లాయర్ వచ్చి చెప్తాడు నీకు వచ్చింది పారంపర్యంగా నీకు ఆస్తి వచ్చింది అని అన్నప్పుడు వాళ్ళకి కూడా తెలియదు అది. సో రాయొచ్చు మనం, అంటే బెనిఫిషరీకి చెప్పకర్లేదు. వాళ్ళకి నిజంగా వీళ్ళు ఎగ్జిక్యూషన్ అయినప్పుడు, ప్రొబేట్ అయినప్పుడు వాళ్ళకి వాళ్ళ షేర్ వాళ్ళకి మనము అందజేస్తాం తప్ప వాళ్ళకి ఉండక్కర్లేదు. సో థ్యాంక్ యూ అండి. హలో అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్తారండి? సునీత గారితో మాట్లాడొచ్చు. హలో, కాల్ స్కిప్ అయినట్టుంది. కాల్స్ వస్తున్నాయి కానీ డ్రాప్ అవుతున్నాయి కాల్స్, బట్ డెఫినెట్ గా మళ్ళీ కాల్ చేస్తారు, మనం తీసుకుందామండి. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది మీరు లాస్ట్ లో చెప్పింది కూడా. ఎందుకంటే చాలా మందికి తెలియదు ఇది.
అంటే చిన్న విషయమే కదా, ఏముంది కాపీ చేసుకొని రాసేసుకోవచ్చు, Edit చేయొచ్చు ఎడిట్ చేయొచ్చు అని అనుకుంటారు. బట్ అది లీగల్ గా వ్యాలిడ్ అవ్వదు. బట్ అంటే అది డెఫినెట్ గా అటార్నీ తోటే చేయించుకోవాలి, నోటరీ చేయించుకుంటే కుదరదు. నోటరీ చేయించుకుంటారు. నోటరీ ఈజ్ లైక్ మనకు జిరాక్స్ ఒరిజినల్ తీసుకెళ్తే అది కరెక్ట్ అని చెప్పి వాళ్ళు చెప్తారు తప్పితే నోటరైజింగ్ అండ్ లీగల్లీ ఆథరైజ్డ్ అటార్నీ షుడ్ ఎండోర్స్ ఇట్ డాక్యుమెంట్. ఓకే, హలో అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్తారా? సునీత గారితో మాట్లాడొచ్చు. నేను గిరిధర్ రెడ్డి అండి, అట్లాంటా నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి, చెప్పండి. సునీత గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి గిరిధర్ గారు. నాకు ఒక క్విక్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఒక మనం హౌస్ మార్ట్గేజ్ ఉంటుంది కదండి, అవునండి. ఆ హౌస్ మార్ట్గేజ్ మనం కంప్లీట్ గా పే చేసేసి మళ్ళీ మన కిడ్స్ ని దాంట్లో యాడ్ చేయాలంటే ఎట్లా అండి అది? అంటే వితౌట్ ట్రాన్స్ఫర్ అని కాకుండా. నాకు అంటే మార్ట్గేజ్ పే ఆఫ్ చేసినప్పుడు లోన్ ఇంకేమీ ఉండదు కదా, సో ఆ ఏముండదు అంటే వాట్ ఈస్ ద బెస్ట్ వే, లైక్ I have a mortgage. I want to slowly add the kid when he becomes 17 or 18 years old, whenever he is eligible. And then I want to transfer slowly to him as another partner. సో బేసిక్ గా మీరు ఇల్లు కిడ్ కి ఇవ్వాలనుకున్నప్పుడు యూ కెన్ పుట్ ఏ కండిషనల్ క్లాజ్ ఇన్ ద విల్, లైక్ 18 years వచ్చినప్పుడు హీ కెన్ ఇన్హెరిట్ ద ప్రాపర్టీ at that time and the proceeds will go to him at that time అని పెట్టుకుంటే అది ఒక పద్ధతి అన్నమాట. అట్లా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. షూర్, థ్యాంక్ యూ అండి. అండ్ ఈ విషయంలో మనకి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఇంకా మంచి విషయాలతోటి నెక్స్ట్ వీక్ మిమ్మల్ని కలుస్తాము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ తోటి నేను ఈ రోజున సునీత గారితో ఈ షో ముగించాలనుకుంటున్నాను. సునీత గారు, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండి అందరూ మంచిగా ఉన్నప్పుడు మంచిగానే జరుగుతాయని, కానీ ఏదన్నా గొడవలు వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయినప్పుడు వాళ్ళ ఆస్తి పాస్తుల్ని పంచుకోవాల్సి వచ్చినప్పుడు, ఈ విల్లు విషయంలో ఇద్దరి మధ్యన ఏమన్నా గొడవలు వచ్చినప్పుడు ఆల్రెడీ రాసిన విల్లు ఎలా అది చెల్లుతుందా చెల్లదా అనేది ఏ కోర్టులో ఎట్లా డిసైడ్ చేయగలుగుతారండి పిల్లలకి? స్టేట్ కి స్పెసిఫిక్ గా ఫ్యామిలీ కోర్ట్ ఉంటుంది. ఫ్యామిలీ కోర్టులో మీరు ఈ విల్లుని తీసుకుని వెళ్ళి దాని ప్రకారం మేము ప్రొబేట్ చేయమని అడిగితే వాళ్ళు చేస్తారండి. ఒకవేళ వాళ్ళిద్దరూ దానిని తిరిగి రాయాలి, సెపరేట్ అయిపోతాం, డివోర్స్ ఉన్నప్పుడు అటువంటి టైంలో యూ హ్యావ్ టు రైట్ ఏ న్యూ విల్ అనమాట అండి. మీ డివోర్స్ డిగ్రీ తీసుకుని వెళ్ళి అటార్నీకి చూపించి, సో అసెట్స్ ఆల్ సెపరేట్ అయిపోతున్నాయి, ఏవేవి ఎవరెవరు తీసుకుంటున్నారు దాని ప్రకారం విల్లుని కొత్త విల్లు రాయడం కానీ ఉన్న విల్లుని అమెండ్ చేయడం కానీ చిల్డ్రన్స్ ని యాడ్ చేయడం తీయడం అవన్నీ కూడా మనం చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సునీత గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ షోలో కూడా. TV5 ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు అస్. అండ్ మళ్ళీ మీ ముందుకు వస్తాము వచ్చే వారం ఇంకొక మంచి టాపిక్ తోటి. లీగల్ అండ్ ఇమిగ్రేషన్ షో మీకోసం TV5 మీకోసం సమర్పిస్తోంది. మీ క్వశ్చన్స్ తోటి నెక్స్ట్ వీక్ రెడీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, థ్యాంక్ యూ.